బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. ఏపీలో నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై వీరు చర్చలు జరిపారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలోని షిప్ బ్రేకింగ్ యూనిట్ ను కేంద్రం నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. రాష్ట్రంలో నౌకల మరమ్మతుల కేంద్రం నిర్మాణానికి 3,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. ఏటా 300 నౌకలు రీసైక్లింగ్ కోసం రాబోతున్నాయి. ఏపీలో ప్రపంచ స్థాయి షిప్ మరమ్మతుల కేంద్రం నిర్మాణం చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే షిప్ బ్రేకింగ్ యూనిట్ పై ఫిజిబిలిటీ రిపోర్ట్ ను విశాఖ పోర్ట్ ఇచ్చింది.